తిరుపతి జిల్లా రేణిగుంట గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత ఈనాడు కార్యాలయం వెనుక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని నోరు కాళ్ళు చేతులు కట్టేసి బ్లూ కవర్లో చుట్టి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోని సంపులోకి పడేశారు. సమాచారం అందుకున్న గాజుల మండ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. హత్యగా అనుమానిస్తున్న పోలీసులు హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాజుల మండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారుగా 10 గంటల ప్రాంతంలో గాజులమండ్యం పోలీస్ స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు ఈ లక్ష్మీనగర్ అనే లక్ష్మీ నివాస్ నగర్ అనే ప్రాంతంలో ఒక అబాండెంట్ అపార్ట్మెంట్ సంప్లో ఒక డెడ్ బాడీ ఉంది, వాసన వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఎస్ఐ గారు, రేణిగుంట సిఐ గారు మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చారు. ఒక బాడీని ప్లాస్టిక్ గోతాల్లో చుట్టి సంప్లో వేసి ఉంది. బయటికి తీసినారు. బయటికి తీసి చూస్తే అతను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇతను ఇంకా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. డెడ్ బాడీ అతన్ని చంపి అక్కడ పెట్టినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. దీనిపైన గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్లూస్ టీము, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీము, ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి వాళ్ళు కూడా వచ్చిన్నారు. ఈ కేసులో ఒక 3 టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించడం జరిగింది. దీంట్లో కేసులో పురోగతి ఉంది. త్వరలోనే కేసు డిటెక్ట్ చేస్తాం.